బషీర్ అహ్మద్ గారు కంక్లూజన్ ఇవ్వండి. ఎందుకు మోదీ గారి మీద మీకేమన్నా ద్వేషం ఉందా వ్యక్తిగతంగా? నాకు మోడీ గారి మీద ద్వేషం లేదు. ఆ వచ్చిన వాళ్ళందరికీ మోడీ గారి మీద ప్రేమ ఉండి ప్రేమ కారిపోతుంటే నాకు అభ్యంతరం లేదు. నాకు దేశం మీద నాకు ప్రేమ ఉంది. ఒక యుద్ధాన్ని లేదా ఒక సీజ్ ఫైర్ ని మనం ఒప్పుకున్నప్పుడు మన ఆత్మగౌరవం, మన దేశ గౌరవాన్ని కూడా మనం గమనించాలి. 1971లో కూడా అదే ఆత్మగౌరవం, ఇప్పుడు కూడా అదే ఆత్మగౌరవం. ఆయుధాలు మారాయేమో కానీ ఇంటెన్సిటీ ఆఫ్ వార్ అనేది అలానే ఉంది. ఇప్పుడు మనం ఏం సాధించాం? నిర్దిష్టంగా పాకిస్తాన్ నుంచి మనం నష్టపరిహారం ఏమన్నా పొందుతున్నామా? పాకిస్తాన్ మనకు నిర్దిష్టంగా హామీ ఇచ్చిందా, నేను ఇక ముందు ఇలా చేయను అని చెప్పి? ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు, సువర్ణ అవకాశం వచ్చినప్పుడు ఒక పాముని ఒక దెబ్బ కొట్టి వదిలేయటం ఎందుకు? పాముని ఒక దెబ్బ కొట్టి వదిలేస్తే అది మళ్ళీ ఖచ్చితంగా అది పగపట్టుద్ది. పూర్తిగా సర్వనాశనం చేసేసేయాలంటాను నేను. అంటే పూర్తిగా అంటే ఏంటి మీ యొక్క అంటే పూర్తి ఉద్దేశం? పూర్తిగా సర్వనాశనం అంటే ఏం చేయాలనేది కూడా క్లారిటీ చెప్పండి. పాకిస్తాన్ ని 3 ముక్కలు చేస్తేనే భారతదేశానికి ఎప్పటికైనా సరే మనం శాంతిగా సుహృద్భావంగా మనం ఉండగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఈ సీజ్ ఫైర్ చేయించడం వెనక కూడా అమెరికాకి సంబంధించిన ప్రయోజనాలు. మరి టెర్రరిస్ట్ ఈ కంట్రీని, ఇది టెర్రరిస్ట్ కంట్రీ ఇలా చేసిందని చెప్పి పాకిస్తాన్ మీద ఈ ట్రంప్ ఏ విధమైనటువంటి ఆర్థిక పరమైన నిబంధనలు కానీ ఇవన్నీ ఎందుకు ఇంపోజ్ చేయలేదండి? ఓన్లీ ఇండియాకే పిలిచి ఇండియాకే ఎందుకు ఆయన నీతులు చెప్తున్నాడు? ఇవన్నీ కూడా ఇండియా అడగాలని నేను అంటున్నా. మీకు మోడీ మీకు ఇష్టం, మీరు మోడీకి ఓటేసుకోండి, వేరే విషయం. ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడటంలా, దేశహితం కోసం నేను మాట్లాడుతున్నాను. దేశానికి వచ్చినప్పుడు, దేశానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఆ ట్రంపా లేకపోతే పుతినా అనేది వేరే విషయం. కానీ మనం మన ఆత్మగౌరవం, మన ఆత్మవిశ్వాసం, మన దేశం, మన దీనికోసం మనం మాట్లాడాలి, మనం పనిచేయాలి. తప్పనిచ్చి ఎవరో ట్రంప్ చెప్పాడని చెప్పి మనం ఒప్పుకోకూడదు అనేది నా పాయింట్. ఇప్పుడు మనం ఒక నిర్ణయాత్మకమైన స్థితిలో ఉన్నాం ప్రస్తుతం జరిగిన ఈ పోరులో. దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్లి మొత్తంగా సమూలంగా నాశనం చేయకుండా ట్రంప్ చెప్పాడని ఆపేయటం అనేది పొరపాటు అనేది ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే పనిగా భజన చేసేవాడు, భజన చేయడానికి 60,000 మంది ఉన్నారు. ఆ భజనలో చాలా మంది విద్యావంతులు అనుకుంటున్న వాళ్ళు కూడా కొట్టుకుపోతున్నారు. అది వేరే విషయం, దాన్ని నేను కాదనండి. వచ్చిన అవకాశాన్ని వాడకుండా ట్రంప్ చెప్పాడని చెప్పి దీన్ని ఆపేయడాన్ని భారతదేశంలో ఉన్న మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, అసంతృప్తిగా ఉన్నారు. నేను చాలా చోట్ల నేను సామాన్యంగా క్షేత్రస్థాయిలో తిరిగాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను బేసిక్ రూముల్లో కూర్చొని నేను చెప్పట్లేదు. ఇది నాకు సంబంధించిన ఇది. నేను మోడీని ఆయన మోడీ మంచి పనులు చేసినప్పుడు ఆయన్ని నేను అభినందించాను. రోడ్లు కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, నౌకలకు సంబంధించి కానివ్వండి, కొన్ని విషయాల్లో నేను అభినందించాను. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్. కానీ మంచి చేస్తే మంచి చేశారని చెప్తాను, మంచి చేయకపోతే ఇలా కాదు ఇలా చేయమని చెప్పేసి రాజకీయ పార్టీగా విమర్శించే అధికారం, హక్కు మాకుంటుంది. మీలాగా మేము ఆయనకి డబ్బా కొట్టాల్సిన అవసరం మా లేదు. అంతిమంగా మా లక్ష్యం ఏంటంటే ప్రజలకు ఉపయోగపడాలి. ప్రధానమంత్రి ఏం చేసినా సరే ప్రజలకు ఉపయోగపడాలి, ఓ ప్రతిపక్ష పాత్ర పోషించాలి అనేదే. మోడీని విమర్శిస్తే ఏదో దేశాన్ని విమర్శించినట్టు అనే భ్రమల్లోంచి అందరూ బయటకు వస్తే బాగుంటుందని చెప్పేసి నేను విజ్ఞప్తి. రైట్ వివి రావు గారు, సో ప్రజలకు అంతా అసంతృప్తితో ఉన్నారు. మనం నిర్ణయించే పరిస్థితికి వచ్చినప్పుడు ఈ పోరులో సో ఇప్పుడు వెనక్కి తగ్గటాన్ని మెజారిటీ ప్రజలు దాన్ని ఒప్పుకోలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు అని బషీర్ అహ్మద్ గారు అంటున్నారు. ఏమంటారు? ఇది అంగీకారం అన్నది అనంగీకారం అన్నది అది కాదండి, విస్మయం చెందారు. అది షో అంటే సర్ప్రైజ్ అయ్యారు ఎవ్రీబడి. ఎందుకంటే సడన్ గా ఇటువంటి మూవ్ ఎవరు యాంటిసిపేట్ చేయలేదు. ఫస్ట్ వివి రావు గారు, నిన్న ఈవినింగ్ నా డిస్కషన్ జరుగుతున్నప్పుడే ట్రంప్ ట్విట్టర్లో, అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేసినప్పుడు ఇదే డిస్కషన్ చాలామంది ఆర్మీ ఆఫీసర్లు, మీలాగా పెద్దవారు ఆర్మీ ఆఫీసర్లు అందరూ డిస్కషన్ ఉన్నారు. సో అది నేను ఒకసారి చదివి వినిపిస్తే ఒక పెద్ద ఆయన ఆర్మీ ఆఫీసర్ చాలా ఫైర్ అయ్యారు. మీరు అబద్ధం చెప్తున్నారు, ఇది చాలా కరెక్ట్ కాదు, అసలు అది అసంభవం అని చెప్పేసి. అంటే నమ్మలేకపోయారు సడన్. లేదండి, ఆల్రెడీ ట్రంప్ అధికారికంగా ఆయన ప్రకటించారు, ఆయన అఫీషియల్ ట్విట్టర్ నుంచి నేను ఓపెన్ చేసి మీకు చదివి వినిపిస్తున్నానని చెప్తే ఎవరు నమ్మలేకపోయారు. మీరు అన్నట్టు షాక్ అయ్యారు, సర్ప్రైజ్ అయ్యారండి. ఇది ఏంటి, ఇది నిజమేనా, ట్రంప్కి ఏమన్నా మతి భ్రమించి ఏమన్నా పోస్ట్ పెట్టాడా అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
అవును.